జాతీయ నాయకురాలు ఝాన్సక్కని నివాళులు అర్పించాల్సిందిగా కోరుతామని. ముందుగా అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను నాగన్న 100,00,000 మంది కళాకారులు తయారు చేశారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ పాటలు ఇంతసేపు పాడితే అందరూ కూడా కోరుకుంటారు కదా, సహజమే కదా. మేము కూడా నివాళులు అర్పించాలని అలా ఒక నిమిషం తీసుకోండి దయచేసి. అట్లా తీసుకుంటేనే మనందరికీ అవకాశం వస్తుంది. అట్లా తీసుకుంటే మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతామని చెప్తూ గత 50 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల ప్రజా సమస్యల పైన తన గానంతో ఉద్యమాభివృద్ధి కృషి చేసినటువంటి నాగన్నకి ప్రగతిశీల మహిళా సంఘం తరపున నా తరపున విప్లవ జవహర్లు అర్పిస్తా ఉన్నాను. నాగన్న పాడినన్ని పాటలు, నాగన్న తయారు చేసినంత మంది కళాకారులు ఎవరు తయారు చేయలేకపోయారు అంటే అతిశయోక్తి కాదేమో. ఆయన పాడినటువంటి పాటలు ఇవాళ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతిఫలిస్తుంటాయి. ప్రతిఫలిస్తూనే మనం ఆ ప్రతిఫలిని విప్లవోద్యమాల ద్వారా, విప్లవోద్యమాల నిర్మాణం ద్వారా ఆ ప్రతిఫలిని మనం నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా నాగన్న పెట్టిపోయాడు. మీరందరూ కూడా అలాంటి కృషిలో భాగస్వామ్యం అవుతేనే నిజమైనటువంటి నివాళిని ఆయన అందించగలుగుతామనేటువంటి చెప్తూ ఆయన కుటుంబానికి, ప్రధానంగా ప్రజా ఉద్యమాలకి ఆయన కుటుంబానికంటే ఎక్కువ కూడా ఇవాళ తీరని లోటు, ఆ లోటును ఎవరు పూసలేనటువంటిది ఇక్కడ వచ్చినటువంటి 100,00,000 కళాకారులు ఆ నాగన్న మోసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది ఉదాహరణ వేసుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాక ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.